మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఒక వీడియో చూపిస్తున్నాను. ఈ వీడియోలో విశేషం ఏంటంటే, మొన్న నేను ఒక షార్ట్‌ని మీకు వినిపించడం జరిగింది. ఆ షార్ట్‌లో ఏంటంటే, మనుషులే కాకుండా పశుపక్షాదులు, క్రిములు, కీటకాలన్నీ కూడా అతిథులే, వాటిలో కూడా భగవంతుని స్వరూపం ఉంటుంది అని చెప్పి బాబావారు నానాసాహెబ్ చందోర్కర్కు చెప్పిన కథ వినిపించాను. దాని ప్రకారం ఏంటంటే, మనం మంచి మంచి విషయాలు వినడమే కాకుండా వాటిని కూడా ఫాలో అవ్వాలి. ఇంకా చాలా మంచి విషయాలు మేము ఫాలో అవుతున్నాము. కానీ ఈ మొక్కజొన్న పొత్తు మా అమ్మాయి తిని పాపం తినలేక పారేస్తానంటే, బయట గోడ మీద పెట్టమ్మా, కనీసం ఆ చీమలు అటువంటివైనా తింటాయని చెప్పి ఆమె చేత గోడ మీద పెట్టడం జరిగింది. ఉదయం లేచి చూసేటప్పటికి చక్కగా ఎక్కడెక్కడి నుంచో చాలా క్రిమి కీటకాలు, చీమలు వచ్చి చాలా హ్యాపీగా అవి ఆహారాన్ని తింటుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. సో ఆ సమయంలో నేను అది చూసి ఉండలేకపోయాను. అందుకే వీడియో తీసి పెట్టాను. కాబట్టి మంచి మంచి విషయాలను వినడమే కాకుండా మనం ఆచరణలో కూడా పెట్టగలిగితే అంతకన్నా సంతృప్తి ఏముంటుందో చెప్పండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.